ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 44 అంశాల ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. మహిళా క్రికెటర్ శ్రీచరణ్కి 2.5 కోట్ల నిధులు, విశాఖలో 500 గజాల స్థలం కేటాయించాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఫైల్ క్లియరెన్స్లో 6 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దని సూచించారు. గ్రీవెన్స్లో స్పీడ్గా ఉండాలని నిర్దేశించారు. పర్యాటక శాఖలోనూ చురుకుగా వ్యవహరించాలని పవన్ సూచించారు. దేవాలయాల టూరిజంపై దృష్టి పెట్టాలన్నారు. పార్లమెంటు పరిధిలో 3-మెన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 17, 18వ తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణపై సీఎం చంద్రబాబు మినిస్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి ఇవాళ 40కి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఒక 2.5 గంటలు సమావేశం జరిగింది. వెంటనే క్లోజ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే యాక్చువల్గా ఇంకొక గంట అరగంట ఎక్కువ జరిగింది, 1.5-2 గంటల పాటు. అయితే టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్తూ ఉన్నారు. రాష్ట్ర కమిటీలకు సంబంధించి ప్రధానంగా చర్చలు ఉన్నాయి. కొంతమంది మంత్రులతో కూడా అక్కడ సమావేశాలు ఉన్నాయి కాబట్టి క్యాబినెట్ని కొంచెం తొందరగా క్లోజ్ చేశారు. మొత్తానికి ఇవాళ కేబినెట్ సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఒక 20,000 కోట్ల పెట్టుబడులు, రాష్ట్రంలో ఒక 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగింది. దీంతోపాటు CRDA అథారిటీలో మనం నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ బంగ్లా, గవర్నర్ క్వార్టర్స్, గవర్నర్ స్టాఫ్ క్వార్టర్స్, అంటే రాజధాని ప్రాంతంలో లోక్ భవన్, రాజ్భవన్ పేరు మారింది కాబట్టి లోక్ భవన్ నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచారు. ఆ టెండర్ల వ్యవహారాలను CRDA ఆమోదించిన ప్రతిపాదనలు ఇప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్మాణాల విషయంలో కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దీంతోపాటు పలు సంస్థల భూ కేటాయింపులు, వైజాగ్ ఎండాడ్లో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి, వైజాగ్ హెల్త్ కేర్ సెంటర్కి సంబంధించి, దీంతోపాటు అమరావతి, నెల్లూరు, వైజాగ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన భూ కేటాయింపులు, ఇన్సెంటివ్లు, విధి విధానాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు తాజా రాజకీయ పరిణామాల మీద చర్చ జరిగింది. ఫైల్ క్లియరెన్స్ తొందరగా చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా టూరిజం ప్రాజెక్టులు, టెంపుల్ టూరిజం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఒక 5-6 మంత్రులు కేబినెట్ సమావేశానికి కొంత ఆలస్యంగా వచ్చిన పరిస్థితి. దీని మీద సీఎం చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశానికి టైంకి రావాలని చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇది కేబినెట్ సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.